ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాలలో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్కి, యాంకర్స్కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. అసత్యాలు, అరాచకాలని ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు వరకు 2 సంవత్సరాల్లో వాస్తవంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎంతో సంయమనంతో పార్టీ ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతతని కాపాడే విధంగా అన్నిటినీ దిగమింగుకొని పనిచేస్తూ ఉంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. చూసాం, పోర్టుల విషయంలో కానీ, విమానాశ్రయాల విషయంలో కానీ, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల విషయంలో ద్వంద్వ వైఖరి. ఆ రోజేమో అడ్డుకుంటాం, ఈ రోజేమో మేమే తెచ్చాం. విశాఖ ఉక్కులో మీ చిత్తశుద్ధి ఏంటో బయటపడింది. ఈరోజు కేవలం 36 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్, యుద్ధ విమానాలు తయారు చేసే ఒక పరిశ్రమను తీసుకురావడానికి 36 రోజుల్లో రికార్డు స్థాయిలో దేశంలో ఎక్కడా జరగని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనుమతులు ఇవ్వటం, కేంద్ర రక్షణ శాఖ మంత్రి వర్యులు రావటం, శంకుస్థాపన చేయటం అనేది ఒక చారిత్రాత్మకమైనది. ఒక నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అనుక్షణం ప్రజాహితం కోసం 76 ఏళ్ళు 77 ఏళ్ల వయసులో రోజుకి 16 నుంచి 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రంలో ఎండనక వాననక పర్యటిస్తూ ప్రజా సమస్యల్ని అవగతం చేసుకుంటూ మరి కష్టపడుతున్న వ్యక్తి, ఆయన్ని అవహేళన చేస్తారు, ఆయన చావును కోరుకుంటున్నారు. అంటే కనీసం సభ్య సమాజం చేదరించుకుంటుంది మీ ఆలోచన విధానాన్ని అని చెప్పి గుండె ఆగిపోతుందంట మావిగనని. పిచ్చోడి ప్రేలాపనలకి గుండెలు ఆగిపోతాయా? ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీ నాయకుల మాటల్ని, జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఏ విధంగా తీసుకుంటున్నారో ఒక్కసారి మీరు సర్వే చేయించుకోండి. మావిగన్నంట అద్భుతమైన చరిత్రాత్మకమైన ప్రదేశం అమరావతి పేరు పెడితే ఈయన మావిగన్ అంటాడట. ఆ గన్ను పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారికి హార్ట్ అటాక్ వచ్చి గుండె అయిపోద్దంట.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో